I discuss about నెట్వర్క్ అనాలిసిస్లో మెస్ అనాలిసిస్ ఏసీ ఎగ్జైటేషన్. కొన్ని మీకు ఆల్రెడీగా వైట్ బోర్డ్ యొక్క వీడియోస్ పెట్టాను, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఏసీ ఎగ్జైటేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ యు సీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. చూడండి, ప్రాబ్లం మనకి ఇలా అడుగుతున్నాడు వాడు. చూడండి, ఇక్కడ మనకు మెస్ ఏసీ ఎగ్జైట్ ఫైండ్ ద లూప్ కరెంట్స్ షోన్ ఇన్ ఫిగర్ అన్నాడు. అంటే ఈ లూప్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో కనుక్కోమన్నాడు. ఇక్కడ రెసిస్టర్స్, ఇండక్టర్స్, కెపాసిటర్స్ ఇవ్వడం జరిగింది. ఒక కెపాసిటర్ ఇచ్చాడు. జేలో వస్తే ఆయనకు ప్లస్ జే వస్తే ఇది ఇండక్టరు, ఒకవేళ మైనస్ వస్తే అది ఇండక్టర్ అనమాట. ఇక్కడ కరెంట్ అనేది, ఇక్కడ వోల్టేజ్ అనేది ఇటు సైడ్ ఉందన్నమాట. వి అనే వోల్టేజ్ అప్లై చేశాడు కదా, ఇటు సైడ్ అన్నాడు. సో కాబట్టి దీనికి మీకు ఆల్రెడీగా మనం మ్యాట్రిక్స్ ఫామ్ రాయడం చెప్పాం కదా మీకు. సో ఫస్ట్ Z11 2 లూప్స్ ఉన్నాయి కాబట్టి 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది. 2/2 మ్యాట్రిక్స్లో ఏమేమి వస్తాయి? Z11 అంటే ఏమి 20 మైనస్ J10. ఓకే, 1-2 అంటే మైనస్ J10. యూ సీ ద, చూడండి ఇక్కడ మనకు, ఇక్కడ చూడండి మనకు. సో 20 మైనస్ J10 కదా, ఇక్కడ 20 మైనస్ J10. ఫస్ట్ Z11 కావాలి కదా. Z11 అంటే ఏమి 20 మైనస్ J10. ఓకే, అదే 20 మైనస్ J10. ఓకే, 1-2 కావాలి కదా. 1-2 అంటే ఏమి ఫస్ట్ లూపు సెకండ్ లూప్కి. ఏం కావాలి ఇక్కడ? ఫస్ట్ లూప్ ఇది, సెకండ్ లూప్ ఇది. అంటే నేను 2 లూప్స్ కలిపేది ఇదే కాబట్టి మైనస్ J10. ఇక్కడ మైనస్ ఉంది ఆల్రెడీగా, మనకి ప్రాబ్లమ్స్లో మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అదే ఒక 2-1 అంటే 1-2 అన్న ఒకటే కాబట్టి ఇదే ఇక్కడ రాసుకుంటాం అనమాట. 2-2 అంటే ఏమి సెకండ్ అనమాట. సెకండ్ లూప్లో ఉండేవన్నీ కూడా యాడ్ చేస్తారు. అంటే ఏమి ఇక్కడ మైనస్ J10 ప్లస్ J12 16. ఓకే, 16 మైనస్ J10లో 12 తీసేయండి, అటు 2J వస్తుంది, అంటే J2 వస్తుంది. అంటే 16 ప్లస్ J2. సో దిస్ ఈజ్ ద 16 ప్లస్ J2. కరెంట్స్ ఏమో I1 I2 ఉండే కాబట్టి I1 I2. మనకు వోల్టేజ్ సోర్స్ చూడండి, వోల్టేజ్ సోర్స్ ఏముంది ఇది చూడండి. ఇది ఈ కరెంట్ అనేది ఇలాగా వోల్టేజ్ ఈ డైరెక్షన్ ఎలాగ ఉందో ఈ డైరెక్షన్ కూడా అలాగే ఉంది కాబట్టి ప్లస్ తీసుకుంటాం. ఈ డైరెక్షన్ ఆపోజిట్ అయిందనుకో మైనస్ తీసుకుంటాం అనమాట. సో ఇది తిరిగి ఇలా పైకే పోతుంది కాబట్టి పాజిటివ్ అనమాట. ఓకే, పాజిటివ్ రాసుకుంటాం. ఓకేనా, అంటే 200 అట్ యాంగిల్ ఆఫ్ 0. ఇంకా సెకండ్ లూప్ లేదు కాబట్టి 0. దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఏమి AD మైనస్ BC కదా, ఇది ఇంటూ ఇది. ఓకే, చూడండి, ఇది ఇంటూ ఇది చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం? J10 ఇంటూ J10, J2 10 ఇంటూ 10, 10 10 100 అన్నమాట. సో కాబట్టి ఇదంతా మల్టిప్లై సింప్లిఫై చేస్తే 440 మైనస్ J120 అంటే మల్టిప్లై చేయండి. 20 ఇంటూ 16, 20 ఇంటూ J2 మైనస్ J10 ఇంటూ 16 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. J10 ఇంటూ J2 చేసేస్తే ఇది వస్తుంది. దీన్ని J2 అంటే -1 కాబట్టి ప్లస్ అవుతుంది, ప్లస్ 100 అవుతుంది. ఇదంతా సింప్లిఫై చేస్తే 420 వస్తుంది, 440 వస్తుంది. సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది, పోలార్ ఫామ్లోకి మారిస్తే. అలాగే మనకి ఏం చేయాలి? కరెంట్స్ కనుక్కోవాలి కాబట్టి మనకి చూడండి I1 కావాలి. I1 కావాలంటే డెల్టా 1 అంటే మనకు తెలుసు కదా, ఫస్ట్ కాలం అనేది ఎలిమినేట్ చేస్తాం. చూడండి, ఈ కాలం అనేది ఎలిమినేట్ చేసి ఇది తీసుకొని వచ్చి ఇక్కడ రాసుకుంటాం. రాసుకొని మనకి దీనికి కూడా డెట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ 0 డిగ్రీ ఉంది కాబట్టి ఇంకా నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ డెట్ కనుక్కుంటే ఇది వస్తుంది మీకు. ఈ డెల్టా అనేది మీకు ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది సబ్స్టిట్యూట్ చేయండి. ఇదంతా సింప్లిఫై చేయండి, రేషనలైజ్ చేసి సింప్లిఫై చేస్తే నీకు 7 వస్తుంది. 7 అట్ యాంగిల్ ఆఫ్ ఇది వచ్చేస్తుంది. పోలార్ ఫామ్లోకి మార్చుకోండి. పోలార్ ఫామ్ అంటే ఏమి 3200 హోల్ స్క్వేర్ ప్లస్ 400 స్క్వేర్ రూట్ అట్ యాంగిల్ ఆఫ్ 400/32 2 వేసుకుంటారు. ఇది వేసుకొని వస్తే మనకి ఇది వచ్చేస్తుంది. I2 కూడా సిమిలర్లీ. I2 కావాలంటే సెకండ్ కాలం ఎత్తిపడేసి మనకి వోల్టేజ్ వస్తుంది కదా, దీనిలో సెకండ్ కాలం తీసేయండి. ఈ సెకండ్ కాలం తీసేసి తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే నెక్స్ట్ మీకు ఏమొస్తుంది? మీకు I2 వస్తుంది అన్నమాట. ఓకే, దీన్ని డెట్ ఫైండ్ అవుట్ చేయండి. ఇది ఇంటూ ఇది చేస్తే ఇది వచ్చేస్తుంది. ఓకే, యూ సీ ద నెక్స్ట్ ప్రాబ్లం. చూడండి, ఇక్కడ ఫైండ్ ద కరెంట్ త్రూ 5 + J4 దగ్గర కరెంట్ కనుక్కోమన్నాడు. సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్ అన్నాడు. ఓకే, ఇది లూప్ 1, లూప్ 2, లూప్ 3 లూప్స్ వస్తాయి లేదు మనకి ఇక్కడ. సో కాబట్టి చూడండి, ఇక్కడ మనకి లూప్ 1, లూప్ 2, లూప్ 3. సో ఫస్ట్ లూప్లో ఉన్నవన్నీ ఏం చేస్తారు? R11 అంటే Z11 అంటే ఏమి? సమ్ ఆఫ్ ద ఫస్ట్ లూప్ ఎలిమెంట్స్ అనమాట. ఓకే, అంటే ఏమైంది? ఇది ఒక 10, ఇది ఒక 6 కదా వచ్చేది మనకు. సో కాబట్టి 16. 1 2 అంటే ఫస్ట్ లూప్కి సెకండ్ లూప్కి మధ్య ఏదైతే ఉందో అది వేసుకుంటాం. అంటే కాబట్టి -10 అంటే డయాగ్నల్ అంతా ప్లస్ వస్తాయి, రిమైనింగ్ అన్నీ నెగిటివ్ వస్తాయి కదా, అందుకోసమే -10. నెక్స్ట్ ఇది కూడా -6. నెక్స్ట్ 21 అంటే 21కి ఏముంది? ఇదే కదా 10. సేమ్ ఇక్కడ ఏది వస్తుందో అదే వస్తుంది ఇక్కడ. 22 అంటే ఏమి? దీనిలో ఉన్నవన్నీ యాడ్ చేయండి. 5 + 10 15.
15, ఇది ఒక +8 అంటే 23. ఓకే, నెక్స్ట్ ఏముంది ఇంకా మనకి +J4. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 2 వచ్చేసింది. 2కి 3కి మధ్య ఉండేది ఏమి ఇదే కదా 5 + J4. ఓకే, మైనస్ కదా, డయాగ్నల్ అంతా పాజిటివ్, రిమైనింగ్ నెగిటివ్ కాబట్టి -5 -J4 వస్తుంది. అలాగే నెక్స్ట్ 3 1 అంటే ఏముంది ఇక్కడ నీకు, ఇక్కడ ఏదైతే వస్తుందో అదే ఇక్కడ వస్తుంది. అదేవిధంగా 3 2 అంటే 3కి 2కి మధ్య ఉన్నది ఏది 5 - J4. ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ అలాగే ఇది 3 అంటే 6 + 5 + 8 19 వస్తుంది. ఓకే, నెక్స్ట్ +J4 ఇది. ఓకే, దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయండి. డెట్ అంటే తెలుసు కదా, 16 ఇంటూ ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేస్తారు, ఇది ఇంటూ ఇది ఇంటూ మ్యాట్రిక్స్లో చెప్పాం కదా డెట్ కట్టేది. అదే డెట్ కడితే మీకు వస్తుంది 3342.86 అట్ యాంగిల్ ఆఫ్ వస్తుంది. సో క్రామర్స్ రూల్. అట్లాగే I1 కనుక్కోవాలి అంటే I2 కనుక్కోవాలి కాబట్టి Δ2/Δ వేయండి. ఓకే, అంటే ఫస్ట్ కాలం ఎత్తి పడేస్తారు, దీనిలో ఫస్ట్ కాలం ఎత్తి పడేసి ఇది రాసుకో సెకండ్ కాలం, ఎందుకంటే I2 అంటే సెకండ్ కాలం ఎత్తేస్తారు. తెచ్చి ఇక్కడ మనకు వోల్టేజెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ 100 అట్ యాంగిల్ ఆఫ్ 0 degrees ఉంది కదా, ఇవి తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయండి, డెట్ ఫైండ్ అవుట్ చేయండి, మరి ఇది వస్తుంది. డెల్టా అంటే ఆల్రెడీగా మీరు కనుక్కున్నారు ఇక్కడ, అది తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, నెక్స్ట్ అట్లాగే I3 అంటే థర్డ్ కాలం ఎత్తిపడేసి రాస్తారు వోల్టేజెస్. నెక్స్ట్ దీనికి డెట్ కనుకోండి 100 ఇంటూ J40 + 138. ఓకే, చేసి 24 వస్తుంది. నెక్స్ట్ అప్పుడు ఈ రెండు డిఫరెన్సెస్ ఇదంతా సింప్లిఫై చేయండి, డెట్ కట్టండి, దీనికి ఇది వచ్చేస్తుంది. సింప్లిఫై చేస్తే I2 - I3. ఓకే, క్యాలిక్యులేషన్ అంతా మీకు ఆల్రెడీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను బోర్డు పైన. ఓకే, డెట్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. నెక్స్ట్ యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ V ఇన్ ద ఫిగర్ సచ్ దట్ పవర్ డిస్పాచ్డ్ ఆఫ్ ద 8 ohms దగ్గర కనుక్కోమన్నాడు. ఇక్కడ 1000 watts అన్నాడు. అజ్యూమింగ్ ద లూప్ కరెంట్స్ కనుక్కోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లూప్స్. సో ఏమి దిస్ ఈజ్ కాల్డ్ I1 I2 I3 అనుకోండి. ఫస్ట్ లూపు, సెకండ్ లూపు, థర్డ్ లూప్ వేసుకుంటారు. ఫస్ట్ Z11 అంటే ఏమి 12 + J8. 1 2 అంటే ఫస్ట్ లూప్ సెకండ్ లూప్ 12 వస్తుంది. 1 3 అంటే J8. సో మ్యాట్రిక్స్ చూడండి, ఇక్కడ మీరు మ్యాట్రిక్స్ అదే వచ్చిందా లేదా, -12 - J8. ఓకే, 2 1 అన్న 1 2 అన్న ఒకటే కాబట్టి -12 ఇక్కడ ఉన్నదే వస్తుంది. నెక్స్ట్ 2 2 అంటే థర్డ్ లూప్లో ఉన్న రెసిస్టర్స్ అన్ని యాడ్ చేయండి. చూడండి ఇక్కడ 12 + 8 అంటే 20. ఓకే, నెక్స్ట్ 1 2 3 అంటే -8. ఓకే, నెక్స్ట్ 3 1 అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ వస్తుంది. 3 2 అంటే ఇక్కడ ఉండేది ఇక్కడ వస్తుంది. 3 3 అంటే ఏమి థర్డ్ లూప్లో ఉన్నవన్నీ యాడ్ చేస్తారు, అంటే J8 + 8 + J6 13 14 8 + J14 వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, ఇక్కడ I1 I2 I3 రాస్తారు, ఇక్కడ వోల్టేజెస్ V00 రాస్తారు. ఓకే, సో అక్కడ వోల్టేజెస్ ఇవ్వలేదు కాబట్టి మనకు I2 కనుక్కోండి. I2 అంటే ఏమి, డెట్ ఫైండ్ అవుట్ చేయండి. డెట్ కనుక్కుంటే ఇది వస్తుంది. డెట్ ఆల్రెడీగా మనకు దీనికి డెట్ కనుక్కున్నాం కాబట్టి ఇది వస్తుంది. ఇది I2 అంటే ఇది డెట్ అనమాట. అంటే సెకండ్ కాలం ఏదైతే ఉందో అది ఎలిమినేట్ చేయండి. ఇది ఎలిమినేట్ చేసి తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డెట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ త్రూ 8 ohms I2 - I3. ఓకే, దానికి I2 - I3 చేసి ఇది వస్తుంది. పవర్ ఇచ్చాడు నీకు 1000 ఇచ్చాడు. సో I² ఇంటూ కదా, I² ఇంటూ 8 అను దట్ ఈస్ ఈక్వల్ టు ఇది కాబట్టి. సో కాబట్టి ఏం చేస్తారు, 8 ohms కాబట్టి I8 ohms అంటే ఇదే కదా మనకు వచ్చింది. దీని యొక్క మ్యాక్సిమం పీక్ ఏదైతే ఉందో దీన్ని స్క్వేర్ చేయండి ఇంటూ V² ఈజ్ ఈక్వల్ టు ఇది రిమైనింగ్ అంతా ట్రాన్స్ఫర్ చేస్తే V అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఫైండ్ ద వోల్టేజెస్ V1 V2 అండ్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్ మెష్ మెథడ్ అన్నాడు. సో ఇది సేమ్ అలాగే ఉంది. సో ఫస్ట్ లూప్ 1 లూప్ 2 అనుకొని చేయడమే ఇది. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ లూప్ 1 2 లూప్స్ ఉన్నాయి కాబట్టి 2/2. ఫస్ట్ లూప్లో ఉండే 2 + J3 + J5 యాడ్ చేయండి, 2 + J8 వస్తుంది. నెక్స్ట్ 1 2 ఫస్ట్ లూప్ సెకండ్ లూప్ మధ్య ఉండేది J5. ఓకే, నెక్స్ట్ 2 1 అంటే -J5. 2 2లో ఉండేది ఏమీ లేదు కదా మనకు 0. ఓకే, I1 I2 రాస్తారు. ఓకే, ఇక్కడ వోల్టేజ్ ఏముంది, ఇక్కడ 10 అట్ యాంగిల్ ఆఫ్ 0 degrees. ఇక్కడ దీనికి వోల్టేజ్ సోర్స్ లేదు కాబట్టి 0. ఓకే, ద క్రామర్స్ మెథడ్ మనకు I1 ఈజ్ ఈక్వల్ టు Δ1 /Δ 10 అట్ యాంగిల్ ఆఫ్ 0
0. ఫస్ట్ ఇది తీసుకొని వచ్చి ఫస్ట్ కాలం ఎత్తిపడేయండి, ఇది రాయండి. ఓకే, J5 ఇది యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసి దీన్ని డెట్ ఫైండ్ అవుట్ చేయండి. 0 ఇంటూ ఎనీథింగ్ 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0, 0 వస్తుంది. నెక్స్ట్ I2 కూడా సిమిలర్లీ 0 ఇంటూ 0 అయిపోతుంది. J5 ఇంటూ 10 అట్ యాంగిల్ ఆఫ్ 0 చేస్తే J2 వస్తుంది. I2 I1 వచ్చేసింది. వోల్టేజ్ కనుక్కోమన్నాడు కాబట్టి 2 ప్లస్ J3 దగ్గర వోల్టేజ్ కనుక్కోమన్నాడు కాబట్టి 2 ప్లస్ J3 ఇంటూ I1 దగ్గర ఉంది కాబట్టి అంతే కదా. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ I1 దగ్గర ఏముంది, దీనిలో కరెంట్ కావాలన్నాడు అంటే 2 ప్లస్ J3 దగ్గర వోల్టేజ్ కాబట్టి I1 ఇంటూ 2 ప్లస్ J3 చేస్తే మనకు కరెంట్ అనేది వస్తుంది, వోల్టేజ్ అనేది వస్తుంది. అలాగే V2 అంటే మేము J5 ఇంటూ I2 చేస్తే వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద I3 ఆఫ్ సర్క్యూట్. సో ఇది I1, I2, I3 అనుకోండి, I1, I2, I3 అట్లనే అనుకోవచ్చు. సో ఫస్ట్ ఇది చేస్తున్నాం. ఫస్ట్ లూప్లో ఏమేమి ఉన్నాయి, 5 ప్లస్ J125. ఓకే, అది రాసుకొని వేస్తాం. 1 పాయింట్. ఓకే, 1 2 ఏం లేదు కాబట్టి 0, 1 3 5, 1కి 3కి మధ్య ఏముంది, ఇక్కడ నీకు 5 ఉంది, 5 రాసిన. అట్లాగే 2 1కి ఏమి లేదు కాబట్టి ఈ మధ్యలో రెసిస్టర్ లేదు కాబట్టి 0, 2 3 అంటే -10 ohms ఉంది. ఓకే, 2 2 అంటే 10 ప్లస్ J2.5. సో ఇక్కడ రాసేసినాం. ఓకే, ఇది ఇంకా I1, I2, I3 వోల్టేజెస్ 5 అట్ యాంగిల్ ఆఫ్ 0, ఇది కూడా 5 అట్ యాంగిల్ ఆఫ్ 0. ఓకే, వోల్టేజెస్ చూడండి, దీనికి పాజిటివ్ డైరెక్షన్, ఇది వచ్చి పాజిటివ్ డైరెక్షన్, ఇది వచ్చి ఇది కూడా అదే డైరెక్షన్ అన్నాడు, సేమ్ డైరెక్షన్ కాబట్టి పాజిటివ్. ఇది కూడా ఇట్లా తిరిగే వస్తుంది కాబట్టి సేమ్ డైరెక్షన్ కాబట్టి పాజిటివ్ అన్నమాట. ఇంక క్రామర్స్ మెథడ్ ద్వారా ఇంకా I1, I2 ఫైండ్ అవుట్ చేస్తాం. I1, I2, I3 కనుక్కుంటారు, వేసుకుంటే మనకు I3 కరెంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద కరెంట్. ఓకే, 10 ohms రెసిస్టర్ షోన్ ఇన్ ఫిగర్. సో దిస్ ఇస్ ద గివెన్ సర్క్యూట్. ఇది I1, I2 అనుకోండి. ఓకే, I1, I2, I2. సో లూప్ 1 ఫస్ట్ Z11 అంటే 4 - J5 + 10 14 అవుతుంది. ఓకే, 1 2 అంటే ఇక్కడ ఏముంది -10, ఇది కూడా సేమ్ డైరెక్షనే కదా, ఇది డైరెక్షన్ ఈ డైరెక్షన్ సేమే కాబట్టి అందుకు ప్లస్ పెట్టాము ఇక్కడ. ఓకే, ఇది ఆపోజిట్ అయితే మైనస్ పెట్టుకునేవాడు. సో నెక్స్ట్ 2 2 కావాలంటే ఏమి, ఇది 5 + J5 + 10 వస్తుంది. I1, I2 దీనికి సోర్స్ చూడండి, కరెంట్ సోర్సు పాజిటివ్ డైరెక్షన్ కాబట్టి వోల్టేజ్ ఏమి 50 అట్ యాంగిల్ ఆఫ్ 0. ఇది కూడా అంతే పాజిటివ్ డైరెక్షన్, ఈ డైరెక్షను సేమ్ ఉందనుకో, ఇది పైకి పోతుంది కదా మరి ఇట్లా తిరిగి, కాబట్టి సేమ్ డైరెక్షన్ కాబట్టి ప్లస్ అన్నాడు 50 అట్ యాంగిల్ ఆఫ్ 30 degrees. క్రామర్స్ మెథడ్ మీకు తెలిసిందే. I1 డెట్ కట్టండి, దీనికి ఇది ఇంటూ ఇది I1 కావాలి. ఓకే, డెల్టా వస్తుంది. ఇది డెల్టా 1 కావాలంటే ఫస్ట్ కాలం ఎత్తిపడేయండి, తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తే దీనికి డెట్ కనుక్కోండి, అంటే ఇది పోలార్లకు మార్చుకొని డెట్ కనుక్కుంటే ఇది వస్తుంది మీకు. అట్లాగే డెల్టా I2 కనుక్కోవాలి కాబట్టి డెల్టా 1/డెల్టా చేయండి, ఇది ఇంటూ చేయండి. ఓకే, నెక్స్ట్ 2 కరెంట్స్ యాడ్ చేస్తే మీకు 2 సేమ్ డైరెక్షన్ కాబట్టి 10 ohmsలో కరెంట్ అనేది వస్తుంది. 10 ohms కనుక్కున్నారు కాబట్టి. నెక్స్ట్ యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్, ఫైండ్ V2 విచ్ ద రిజల్ట్ ఇన్ 0 కరెంట్ 2 + J4 ohms నెట్వర్క్స్. ఓకే, షోన్ ఇన్ ఫిగర్. లూప్ 1, లూప్ 2, లూప్ 3 అనుకోండి, I1, I2 అనుకోండి. ఓకే, సో లూప్ 1లో ఏమున్నాయి నీకు, ఫస్ట్ లూప్లో ఉన్నవి 1 - J4, సో 1 - J4. ఇదేమి 1 2 ఫస్ట్ లూపు, సెకండ్ లూప్ ఉండేది -J4 మైనస్, ఆల్రెడీ డయాగ్నల్ అంతా పాజిటివ్ వస్తాయి, నెగిటివ్ వస్తుంది కాబట్టి -, ప్లస్ అవుతుంది. 1 3 1కి 3కి అలాంటి ఎలిమెంట్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ అదేవిధంగా 2 1 చూడండి, ఇక్కడ 2 1 2కి 1కి ఉండేది -J4 + J4 ఇక్కడ ఉన్నది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 2 2 కావాలి అంటే దీనిలో ఉన్నవన్నీ యాడ్ చేయండి, 2 + J4 + J1 + -J4 చేస్తే 2 + J1 వస్తుంది. అంటే 2 + 2 4 Jలు ఉన్నాయి, ఇది ఒక -J క్యాన్సిల్ + J1 అంటే 2 3. సో ఈ డైరెక్షన్ చూడండి, ఈ డైరెక్షన్ సేమ్ ఉంది, ఇది కూడా ఇలాగే సేమ్ డైరెక్షన్ కాబట్టి +J1. నెక్స్ట్ అలాగే 3 1 కనుక్కోండి, లేదు కాబట్టి ఇక్కడ ఉన్నది ఇక్కడ వస్తుంది. ఓకే, 3 2 కావాలంటే ఇదే J1. ఓకే, నెక్స్ట్ 6 + J1 ఏం చేస్తాం, I1 I2 I3 యాంగిల్స్ ఏమున్నాయి ఇక్కడ 10 అట్ యాంగిల్ ఆఫ్ 0 degrees. ఓకే, దీనికి వోల్టేజ్ సోర్స్ లేదు కాబట్టి 0.
V2 వోల్టేజ్ సోర్స్ ఉంది. సో దీనికి డెట్ కనుక్కోండి, 3/3 డెట్. ఓకే, డెట్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, 1 - J4. ఓకే, సో దీన్ని పోలార్ ఫామ్లోకి మార్చుకోండి. డెట్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ అలాగే దీనికి డెట్ కడితే ఇది వచ్చేసింది. 1 - 0కి ఈక్వల్ చేసుకోమన్నాడు కాబట్టి దీనిలో -V2 అనేది వచ్చేస్తుంది. V2 = మల్టిప్లై చేస్తుంది. రిమైనింగ్ V2 తీసుకొస్తే ట్రాన్స్ఫర్ చేయండి రైట్ సైడ్, రిమైనింగ్ మనకు V2 అనేది వచ్చేస్తుంది. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ V1 such that the voltage drop across -J6 ohms 60 volts అన్నాడు. సో V1 I1 I2 అనుకోండి, I1 I2 I3. ఓకే, చూడండి ఇక్కడ మనకు J4 I1 J6 I2. ఓకే, ఫస్ట్ లూప్ 1 దీనిలో వచ్చేటి 4 + J4 వస్తుంది. Z11 అంటే 4 + J4. 1 2 అంటే ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి -4. ఇది కిందికి వస్తుంది, తిరిగి ఇది పైకి పోతుంది. ఓకే, -4. నెక్స్ట్ అదేవిధంగా 1కి 3కి లేదు కాబట్టి 0. నెక్స్ట్ 2 1 వచ్చి -4. 2 2 అంటే దీనిలో -J6 + J6 క్యాన్సిల్ +4. 2 3 అంటే -J6 మైనస్ ఇటు ఈ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి ప్లస్. నెక్స్ట్ ఏమిది దీనిలో 8 + -J6. ఓకే, 0. I3కి I1కి రిలేషన్ లేదు కాబట్టి 0. దీనికి ఏముంది మనకు 6 ohms ఉందా, J6 ohms ఉంది కాబట్టి ఇది ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఇక్కడ మైనస్ ఇటు ప్లస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 3 3 కాబట్టి 8 - J6 I1 I2 I3. దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తారు. సో I2 = Δ2/Δ. ఓకే, సో కాబట్టి దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తారు. డెట్ ఫైండ్ అవుట్ చేసి ఇది వస్తుంది. దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయండి, ఇది వస్తుంది. డెట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి డెట్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ అట్లాగే I2 కావాలంటే Δ2 అంటే I3 కావాలంటే థర్డ్ కాలం ఎలిమినేట్ చేసి వోల్టేజెస్ = యూత్లో ఉన్న వాడిని రైట్ సైడ్ ఉండే తీసుకొని వచ్చి ఇంకా సబ్స్టిట్యూట్ చేస్తారు. దీనికి డెట్ కట్టండి, దీనికి డెట్ కట్టుకోండి. ఓకే, అప్పుడు మనకు I2 - I3 6 ohms దగ్గర కావాలి కాబట్టి I2కి I3కి మధ్య J6 ఉంది కాబట్టి అది మైనస్ అది ఇంటూ వోల్టేజ్ వేస్తే వచ్చేస్తుంది. ఓకే, సో ఇది మనకు 60 ఇచ్చాడు కదా కాబట్టి 60 volts ఇచ్చాడు కాబట్టి V1 కనుక్కోవాలి. ఇదంతా మల్టిప్లై చేసిన కోసం డివైడ్ చేస్తే ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ యు సీ ద అనదర్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వోల్టేజ్ సోర్స్ సచ్ దట్ ద మెష్ కరెంట్స్ 1 2 3 లూప్స్ ఉంటాయి కాబట్టి 3/3 మ్యాట్రిక్స్ రాయండి. ఓకే, ఫస్ట్ లూప్లో ఏమేమి ఉన్నాయి మనకు చూడండి. ఇక్కడ ఫస్ట్ లూప్ 5 + 10 15 + J5. సో 15 + J5. 1 2 1 2కు ఉండేది ఏముంది ఇక్కడ 10 ఉంది కాబట్టి ఇది ఈ డైరెక్షన్ ఇలా ఫ్లో అవుతుంది, ఈ డైరెక్షన్కి తిరిగి ఆపోజిట్ కాబట్టి -10. నెక్స్ట్ 1 3 కావాలి కదా అంటే ఇది ఇలా డైరెక్షన్ ఉంది, ఇది ఆపోజిట్ కాబట్టి ఇది కూడా -J5. నెక్స్ట్ అదేవిధంగా 2 1 అంటే -10 ఇక్కడ ఉన్నదే వస్తుంది. 2 2 కావాలా, 2 2 కావాలంటే దీనిలో 10 + 2 12 వస్తుంది. అట్లాగే -J4. 2 3 కావాలంటే ఇక్కడ 2 ohms ఉంది. ఓకే, అట్లా 3 1 కావాలా -J5. ఓకే, 3 2 అట్లాగే 3 3. ఓకే, చేస్తే 2 + J1 I1 I2 I3. ఓకే, దీనికి డెట్ కనుక్కుంటారు. మనకు వోల్టేజెస్ దీనిలో ఏముంది 100∠0. దీనికి వోల్టేజెస్ లేదు కాబట్టి 0. దీనికి V అనే వోల్టేజ్ ఉంది కాబట్టి ఈ రెండు డైరెక్షన్స్ సేమ్ కాబట్టి +V. ఓకే, ఏం చేశారు డెట్ బై క్రామర్స్ మెథడ్ ప్రకారము ఫస్ట్ మనకు I1 కావాలంటే దీన్ని ఎత్తిపడేసి ఇది తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, డెట్ కనుక్కోండి. ఓకే, దీని డెట్ మనం మ్యాట్రిక్స్లో డెట్ చెప్పాం కదా, ఇదని కనుక్కుంటారు. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ డెట్ వస్తుంది. ఓకే, ఇదంతా సింప్లిఫై చేయండి, మీకు V వస్తుంది అనమాట. =0 చేస్తే V వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఫైండ్ ద పవర్ డిస్పాచ్డ్ 2 + J5 అన్నాడు. 2 + J5 ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ పవర్ కావాలన్నా 2 + J5 దీనిలో. ఓకే, సో కాబట్టి ఇన్స్పెక్షన్ బై మెష్ 1 మెష్ 2 అనుకోండి. సో ఫస్ట్ 3 + J5. ఓకే, ఫస్ట్ 1 3 + J5 - J5 క్యాన్సిల్, Z11 3 వస్తుంది. 1 2 అంటే ఫస్ట్ లూపు సెకండ్ లూప్ మధ్య ఉండేది -J5 కాబట్టి మైనస్ ప్లస్ అవుతుంది. 2 2 కావాలి కాబట్టి 2 +
4 ప్లస్ ఓకే 2 1 అంటే మైనస్ J5 ఇక్కడ ఉన్నది ఇక్కడ వస్తుంది 2 2 అంటే 2 ప్లస్ 4 6 మైనస్ J5 ప్లస్ J5 క్యాన్సిల్ I1 I2 ఓకే 10 అట్ యాంగిల్ ఆఫ్ 0 0 వస్తుంది బై క్రామర్స్ మెథడ్. సో బై క్రామర్స్ మెథడ్ I2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా. సో దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయండి. మనకి ఏం చేస్తాము ఇది ఎత్తిపడేసి సెకండ్ I2 కావాలి కాబట్టి సెకండ్ కాలం తీసేయండి, తీసేసి ఇది తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అంటే 10 0 రాస్తారు. డెట్ ఫైండ్ అవుట్ చేయండి. డెల్టా అంటే దీనికి డెట్ కానీ డివైడ్ చేసుకుంటారు. డెట్ ఫైండ్ అవుట్ చేయండి 3 × 6 J5 హోల్ స్క్వేర్ 3 × 0 0 J5 × 10 చేస్తే వచ్చేస్తుంది. ఓకే పవర్ డిస్పాచ్డ్ కాబట్టి 2 + J5 దగ్గర పవర్ అన్నాడు కాబట్టి I2 స్క్వేర్ అంటే ఇక్కడ వచ్చేసింది ఇది స్క్వేర్ ఇంటూ R అంటే 1.63 వేసుకుంటే వచ్చేస్తుంది పవర్. ఓకే నెక్స్ట్ చూడండి అనదర్ ఎగ్జాంపుల్ V2 ఆఫ్ ద నెట్వర్క్ ద కరెంట్ సప్లైడ్ బై ఓకే 10 అట్ యాంగిల్ ఆఫ్ 0 ఓకే J5 1 2 3 అంటే 3 లూప్స్ అనుకోండి Z11 అంటే J5 + 3 ఓకే అట్లాగే 1 2 ఇలాగ మనం కిర్చాఫ్ వోల్టేజ్ అప్లై చేస్తున్నాం ఇక్కడ. ఓకే చూడండి ఇక్కడ మనకు అదే మనకు ఉంది ఇక్కడ. ఓకే J5 + 3 ఓకే 1 2 అంటే -3 ఆపోజిట్ డైరెక్షన్ 1 3 లేదు కాబట్టి 0 2 1 అంటే 3 ఉంది మైనస్ పెట్టుకుని డయాగ్నల్ అన్ని పాజిటివ్ రిమైనింగ్ మైనస్ అన్నమాట. ఓకే నెక్స్ట్ 2 2 కావాలంటే ఏమి J2 + 3 + -J2 -J2 ఓకే నెక్స్ట్ అదేవిధంగా 3 1 లేదు కాబట్టి 0 3 2 అంటే -J2 వస్తుంది అంటే ఓకే 3 3 అంటే -J2 + 5 5 -J2 I1 I2 I3. వోల్టేజ్ సోర్స్ ఫస్ట్ లూప్ ఉంది 10 ఓకే దీనికి వోల్టేజ్ సోర్స్ లేదు కాబట్టి 0 దీనికి వోల్టేజ్ సోర్స్ V2 అన్నాడు. ఓకే ఆ V2 అనేది రిప్రజెంట్ చేసుకున్నాం. తర్వాత మీకు క్రామర్స్ మెథడ్ తెలుసు కదా I3 కావాలి మనకు. సో కాబట్టి డెల్టా 3 బై డెల్టా అంటే 3 ప్లస్ డెల్టా రాసుకోండి. I3 ఈ కాలం అనేది ఎత్తిపడేయండి, తీసేసి తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. దీన్ని డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఇది వస్తుంది మీకు ఈక్వల్ టు 0 చేయండి అప్పుడు V2 అనేది వచ్చేస్తుంది. ఓకే ఇది మనకు AC స్టడీ స్టేట్ అనాలిసిస్ ప్రాబ్లమ్స్ అనేది. దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. టుమారో ఐ డిస్కస్ నోడల్ అనాలిసిస్ AC సర్క్యూట్స్లో నోడల్ ఎగ్జైటేషన్ కనుక్కుందాం. ఓకే దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.